ఇక సర్పంచ్గా ఎంతో కీర్తిని గడించానని ఎంతో అభివృద్ధి చేశానని చెప్తున్నారు కదా. సర్పంచ్ అంటే ఇలా ఉండాలని చేసి చూపించాను అన్నంతలా మాట్లాడుతున్నారు. అయితే రేపొద్దున మీకు అవకాశం వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే అంటే ఇలాగే ఉండాలి, నిజంగా ఇలాగే ఉండాలి, ప్రజలతో ఇలాగే ఉండాలి అని ఉండడానికి మీరు ఎలాంటి ప్లానింగ్ చేశారు? అంటే మీ కార్యాచరణ ఏంటి అసలు? నా కార్యాచరణ ఒకటేనండి. నేను రాజకీయాల్లోకి వస్తానని నేను అనుకోలేదు. కానీ సర్పంచ్గా అవకాశం ఇచ్చిన ప్రజలకు ఒక సర్పంచ్ ఇలా చేయొచ్చు, నా ఒక గంట కూడా వాళ్ళ కోసం వినియోగించాలని ఏదైతే ఆ గ్రామంలో, ఎందుకంటే అనేక సోషల్ ఆర్గనైజేషన్ చేయాలి, అనేక వేదికల మీద అనేక ఉపన్యాసాలు అలా చేస్తామని చెప్పొచ్చు, కానీ ఒక డయాస్ అనేది ఈజ్ మస్ట్ అన్నట్టు. అలాంటిది నాకు సర్పంచ్గా ఒక డయాస్ ప్రజలు ఇచ్చిందని వినియోగించుకొని వాళ్లకు నేను ఖచ్చితంగా మంచి కావచ్చు, ఒక స్త్రీ యొక్క విద్యా అవకాశాల్లో కానివ్వండి, స్కూల్స్ డెవలప్మెంట్ చేస్తే, ఎందుకంటే నేను అమ్మాయిగా దూరం వెళ్ళి చదువుకోవడం జరిగింది. నేనున్న ఊర్లో స్కూలును కట్టించి ఆడపిల్లల్ని బయటికి పంపించకుండా అదే స్కూల్లో ఒక విద్యా వాలంటీర్స్ను పెట్టించి ఏదో నాంది ఫౌండేషన్ ద్వారా డొనేషన్ చేయించి స్కూలు 5th క్లాస్ ఉన్న స్కూల్ను 10th క్లాస్గా అప్గ్రేడేషన్ చేసి శాలరీస్ ఇప్పించి స్కూలు న్యూ బిల్డింగ్ శాంక్షన్ చేసి కట్టించినామండి. అలాంటి పరిస్థితుల్లో ఒక అమ్మాయిలు చదువుకోవాలన్నటువంటి విషయాల్లో మనం ఏదైతే పనిచేసినామో నియోజకవర్గంలో కూడా నేనేంటంటే సర్పంచ్గా ఉంటేనే ఈ పనులు చేయగలిగినాం. అసలు ఎమ్మెల్యే అంటే ఏంది? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. దాంట్లో చట్టాలు చేయాల్సిన ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే మోరీలు కట్టడం ఇవన్నీ కాదు, చట్టాలు చేయాల్సినటువంటి బాధ్యత తనకున్నది. అలాగే అసెంబ్లీలో అనేక నిధులు అనేక శాఖల ద్వారా ఒక ఎమ్మెల్యే చేయాల్సినటువంటి అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకునేటువంటి పరిస్థితి చాలామందికి ఎలా చేశారో నేను చెప్పలేను. ఒకళ్ళ కోసం నాకు అవసరం లేదు. నాకు అవకాశం ప్రజలు ఇస్తే, నేను శాసనసభ్యురాలను అయితే నా ప్రజలకి ఒక ఎమ్మెల్యే ఇలా పని చేయొచ్చా అనే ప్రతి నిమిషాన్ని ప్రజల కోసం కేటాయిస్తాను. ఒక మహిళగా ఈ రకంగా అభివృద్ధే కాదు, ఒక అక్కడున్న నియోజకవర్గంలో ఉన్న ప్రతి మహిళకు కూడా నేనే ఆదర్శంగా ఉండాలి. వాళ్ళందరూ కూడా నాలాగా మరి ఆర్థికంగా సమస్య కాదు వాళ్ళందరూ, ఎందుకంటే ప్రతి స్త్రీకి కూడా ఆత్మగౌరవం ముఖ్యం. ఆత్మగౌరవంతో కూడిన విద్యావంతురాలై ఆ స్థాయికి ఎదగాలి అని నియోజకవర్గంలో ఉన్న ప్రతి మహిళ యొక్క స్థితిగతులు మెరుగుపరచాలన్నటువంటి ఆశయం ఎమ్మెల్యేగా వస్తే చేయాలని ఉంది. అదేవిధంగా యువకులకు కానీ గ్రామంలో ఉన్న సమస్యలు కానీ మరి చట్టసభలో శాసనాలు చేస్తే ఒక ఎమ్మెల్యే ఇలా పని చేయొచ్చు, ఇలాంటి స్కీములు ఉన్నాయా అనేటువంటి విషయాన్ని నా నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి నేను గెలిస్తే చేసి చూపించాలనే కసి ఆశయం ఉంది. బాగానే ఉందండి మీరు చెప్పినది. ఇకపోతే కేసీఆర్ అంటే టీఆర్ఎస్ పార్టీ ఒకవైపు ఉంటే ఆ పార్టీని ఓడించడానికి రకరకాల తెలంగాణ జనసమితి ఒకవైపు ప్రయత్నిస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఉంది, ఇంకా టీడీపీ కూడా ఒక రకంగా తమకు క్యాడర్ ఉంది, నాయకత్వంలో కూడా క్యాడర్ బలంగా ఉందంటున్నారు. బీజేపీ ఈసారి అధికారం చేపడతామని వాళ్ళు కూడా బలంగా చెప్తున్నారు. ఇన్ని పార్టీలు ఎవరికి వారు ఏమన్నా తిరిగి ఎవరి దారిలో వాళ్ళు వెళ్తుంటే టీఆర్ఎస్ని గద్దె దించడం సాధ్యమంటారా? 100% సాధ్యమవుతుందండి. ఎలా సాధ్యమవుతుంది? ఈ ఓట్లన్నీ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఇన్ని పార్టీలు చీల్చుకుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటని ఓటింగ్ కాదండి. లాస్ట్ టైం గెలిచినట్టు ఓటమి జరిగినటువంటి సీట్ల సంఖ్య చూసుకోండి, 1500, 2000, 3000, 5000తో 15-20,000 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి. ఈరోజు తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీలో మరి గ్రామీణ స్థాయిలో ఉన్న యువకులకు యువతులకి మరి అందరు ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తుంది. తెలంగాణని అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకే చేయగలుగుతున్నటువంటి ఆత్మవిశ్వాసం ప్రజల్లో మార్పు వచ్చింది. ఎందుకంటే ఈరోజు మీకు ఒకటే చెప్తా ఉన్నాను, ప్రతి కాళేశ్వరం నుంచి మిషన్ భగీరథ కార్యక్రమం ఒకటి పెట్టారు. మేము ఒకటే విమర్శిస్తూ ఉన్నాం, వాళ్ళ యొక్క కమిషన్ల కోసమే మిషన్ భగీరథ చేశారు, రీడిజైన్ చేశారు. కారణం ఏంటంటే ఈరోజు తెలంగాణ ప్రాంతంలో 70 సంవత్సరాల మన స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక పార్టీలు పరిపాలన చేసి అభివృద్ధి చేసినప్పటికీ కూడా గ్రామాలలో ట్యాంకులు కానీ పైప్ లైన్లు కానీ అన్ని గ్రామాల్లో వేయడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వ నిధులు ప్రజల సొమ్ము వేయడం జరిగింది. వేసిన తర్వాత ఈరోజు మరి నీళ్లు కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఎండిపోవడం కానివ్వండి, ఆ ప్రాంతంలో కొన్ని నీటి జలాలు లేకపోవడం కానీ వనరులు లేకపోవడం కానీ ఇబ్బంది ఉంది. అలాంటి పరిస్థితుల్లో కాళేశ్వరం నుంచి ఏదో నీళ్లు తీసుకొస్తామని చెప్పేసి ఎన్నికల ముందు మీరు చెప్పారో ఆ నీళ్లు ఏ రకంగా తీసుకొస్తారని చెప్పినటువంటి పరిస్థితిని ప్రజలకు ఆల్రెడీ ఉన్న పైపులకు కనెక్షన్లు ఇస్తే నీళ్ళు వస్తాయి కదండి. ఆ పైపులు మంచిగా ఉన్నప్పటికీ 100% వాటికి లైఫ్ ఉన్నప్పటికీ ఆ పైపు నేనే అమీన్పూర్లో ఎగ్జాంపుల్ 10 సంవత్సరాలు హెచ్డిపి పైప్ లైన్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ నుంచి 100 years లైఫ్ ఉంటుందని రిపోర్ట్ ఇచ్చినటువంటి పైప్ లైన్ని నూతనంగా 10 సంవత్సరాల క్రితం పైప్ లైన్ వేసినాం. అందరికీ నీళ్లు పైప్ లైన్లు కనెక్షన్లు అన్నీ ఉన్నాయి, సిమెంట్ రోడ్లు అన్నీ వేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే
ఆ పైప్ లైన్లను ఏవి ముట్టుకోవట్లే, కట్టి ట్యాంకు కట్టేసి ఎక్కడైతే నీళ్లు పోతున్నాయో కనెక్షన్ ఇస్తే ఇంట్లోకి నీళ్ళు వస్తాయి కదా. అలా కాకుండా ఆ రోడ్లన్నీ తవ్వేసి కొత్తగా పైపులు వేసి మళ్ళీ ఇంట్లోకి తవ్వుకొని, అంటే ఇంత ఎవరి డబ్బులు ఇవి? ప్రజాధనం కదా. ప్రజల డబ్బులు దుర్వినియోగం చేయట్లేదా? ప్రజలు విసుక్కోవట్లేదా? రోడ్లన్నీ ఈరోజు గుంతలమయం తయారైపోయినాయి. ఆ గుంతల రోడ్లు వేయడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందండి? స్వతంత్రం వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు గ్రామాలలో కొంత సిమెంట్ రోడ్లు కానీ, కొంత డ్రైనేజ్ సిస్టమ్ కానీ, పైప్ లైన్ కానీ ఎంతో కొంత ఒక 70% అన్ని గ్రామాలలో డెవలప్మెంట్ జరిగింది. మిగిలిన లేని ప్రాంతంలో వేస్తే స్వీకరించవచ్చు, కానీ ఉన్నదాన్ని మంచిగా ఉన్నదాన్ని ఏ కారణం చేత ఏం ఆశించితో మరి ఎవరిని తోవేశారు? దానికంటే ఒక రూపకల్పన, ఒక పరిస్థితి ఏమైనా ఉందా? ఇప్పుడు హైదరాబాదు చుట్టూ కానీ గ్రామాల్లో అన్నీ తిరిగి చూద్దాం. తెలంగాణ గ్రామాలన్నీ ఉన్న పైపులన్నీ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి పైపులే. మరి నాసిరకం పైపులు ఎలా అవుతాయి? అందరికి నీళ్ళు వస్తున్నాయి కదా. నీళ్లు పైనుంచి రావట్లేదనే ప్రాబ్లం, కానీ పైపులు నాసిరకం అని ఎక్కడ లేదు. ప్రాబ్లం వచ్చిన చోట వేయండి, అంతేగాని ఉన్నాయన్ని తీసేసి కోట్ల రూపాయలు, వేల కోట్లు దుర్వినియోగం చేశారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు ప్రజల్లో 4,000 రూపాయలు ఇచ్చారు రైతులకి. మేము రైతు బంధు చేస్తున్నామని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. అది ఎంత ప్రజల్లో ఇబ్బంది అంటే ఇవ్వద్దని మాట్లాడలే. ఈరోజు మరి హైదరాబాద్ చుట్టూ కానీ గ్రామాల్లో కానీ డబ్బులు ఉన్నోళ్ళు కానీ ఇక్కడ ఉన్న కానీ వెళ్ళి 100 ఎకరాల పొలాలు ఉన్నారు. వాళ్ళకు 4 లక్షలు 3 లక్షల రూపాయలు వాళ్ళకు వస్తూ ఉన్నాయి. అదే గ్రామంలో మొదటి నుంచి ఉన్న 1 ఎకరం నుంచి 5 ఎకరాలు ఉన్నటువంటి సన్నకారు రైతులకు 4,000 కంటే 10,000 ఇవ్వండి, నష్టం లేదు. వాళ్ళు పేదవాడు, వాడు న్యాయం జరుగుతుంది. ఈరోజు సిమెంట్ బస్తాలు పెరిగినాయి. 1 ఎకరం దున్నించుకోవాలంటే వాడికి 5 ఎకరాలు 5,000 రూపాయలు ఖర్చులు అవుతున్నాయి. దాన్ని నాట్లు వేయాలనుకుంటే 1 ఎకరానికి 4,000-5 వేల రూపాయలు దాని కూలి ఖర్చులు అవుతున్నాయి. మంది బస్తాలు కొనాలంటే విపరీతంగా రేట్లు పెంచారు. ఇవన్నిటి బట్టి 4,000 రూపాయలు ఏ మేరకనండి భిక్షేస్తున్నారు రైతులకు. ఎవరి డబ్బులు? ప్రజల డబ్బులు. నువ్వు ఇచ్చిన డబ్బులతో ఈరోజు మేము 4,000 రూపాయలు ఇచ్చాం కాబట్టి తెలంగాణకి మీరు రెఫరెండంగా ఎన్నికలకు ముందుకెళ్తామంటే ప్రజలేం పిచ్చోళ్ళు గారు. ఆ గ్రామంలో ఈరోజు 1 ఎకరం నుంచి 5 ఎకరాలు ఉన్న రైతులకి 5 నుంచి 10,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి ఉంటే మొత్తం 5 ఎకరాలే వాళ్ళకి లిమిట్ పెట్టి మిగతా వాళ్ళకి ఇవ్వాల్సింది లేదు. లేకపోతే 10 ఎకరాల వాళ్ళకి ఇంత, 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా అంతే స్థలం ఇచ్చి ఉంటే పేదవాడుగానే ఉంటున్నాడు కదా. గుంట భూమి ఉన్నోడికి గుంట పైసలే వస్తున్నాయి. వాడు ఏ రకంగా న్యాయం జరుగుతుంది? వాళ్ళందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. అందుకనే పూర్తి విశ్వాసంతో మేము కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ప్రజల్లోకి వెళ్తాం, ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ముందుకు వెళ్ళాలనే కాన్సెప్ట్లో మేము ముందుకు వెళ్తున్నాం. అదే వ్యతిరేకతతోనే మాకు ఓట్లు వేస్తారని టీజేఎస్ అంటుంది, బీజేపీ అంటుంది కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పటిష్టంగా మాకు ఖచ్చితమైన ఓటింగ్, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో 30% ఓటింగ్ అనేది ఉందనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. మిగతా ఓటింగ్ ఏదైతే ఉందో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కొత్తగా పుట్టి ముఖ్యమంత్రి చేసి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి కూడా కింది స్థాయి వరకు నెరవేరాయి. ఉట్టి మాటలే, నీటి మాటలే అనే విషయాన్ని ప్రజలు తెలుసుకున్నారు. విద్యార్థులు ఇంటికొక ఉద్యోగం అంటే ఇప్పటిదాకా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసిన పాపాన మరి టీఆర్ఎస్ పార్టీ చేయలేదు. ఇంకా 6 నెలలు అవకాశం ఉన్నప్పటికీ మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే అవకాశం ప్రజలు 5 ఏళ్ళు ఇచ్చినా మరి ఏ భయంతో ముందుకెళ్తున్నావు? ఏ భయంతో ఎన్నికలకు వెళ్తున్నారు? మాకు ఎప్పుడు పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం, కానీ నీకు ఇచ్చిన అవకాశాన్ని మరి నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి టైం ఉన్నాక కూడా ఏం భయపడి ఎవరు ఏ ప్రజలు వచ్చి ఎన్నికలు పెట్టమన్నారు? ఏ భయంతో పెట్టారు? ఎప్పుడు వచ్చిన ఎన్నికలు సిద్ధమని అంటే మా సమయానుకూలంగా అంటే 2019లో జరిగితే మేము కూడా ఇంకా బలపడవచ్చు, ముందస్తు వెళ్తే కోస్తా మేము బలహీనంగా ఉన్నామనే ఒక భావన ఏం లేదంటారా మీలో? మాకు ఎలాంటి భావన లేదండి. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో, నియోజకవర్గంలో, తెలంగాణ వ్యాప్తంగా పటిష్టంగా ఉన్నాం. ఆ భయంతోనే కేసీఆర్ ముందుకెళ్తున్నాడేమో మాకు తెలియదు, కానీ ఆయన ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి మరి సమయం ఉంది. సమయం ఉన్నా మరి ఎందుకు దొంగలాగా ఈరోజు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, ఆలస్యం అయితేనే బాగుంటుందని అనుకుంటున్నారా మీరు? అసలు మేము ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉన్నాం. ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, వాళ్ళు హామీలు ఇచ్చారు, అవి నెరవేర్చమనండి. నెరవేర్చి వాళ్ళ దగ్గర చెప్పండి. ఈరోజు నెరవేర్చకపోగా నీకు ఇచ్చిన అవకాశాన్ని 6 నెలల ముందు బర్తరఫ్ చేసుకుంటే ఎందుకు? నువ్వు ప్రజల్లో ఫెయిల్ అయినట్టే కదా.